క్రీస్తునందు దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. కొంచెం సౌండ్ అడ్జస్ట్ చేయాలి, రీసౌండ్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేయండి. 2025 సంవత్సరంలో మొదటిసారిగా బయటి పరిచర్యకు వచ్చాను. అది కూడా మొదటిసారిగా ఈ సంఘములో పరిచర్య చేయటం దేవుని చిత్తమని నమ్ముతూ ఉన్నాను. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నాతో పాటు ఈ కూడికకు వచ్చిన పాస్టర్ ఎడ్వర్డ్ గారికి కూడా ప్రభు నామమున కృతజ్ఞతలు. వారే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. సంతోషం. మనకు ఈరోజు కూడిక ఉద్దేశం బాగా తెలుసు. దాసురాలు శాంతమ్మ గారి కృతజ్ఞత కూడిక. శాంతమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె శ్రమల శాంతమ్మ అంటే సరిపోతుందేమో అని అనిపిస్తుంది. శ్రమల శాంతమ్మ. క్రీస్తు నామము కొరకు ఆమె పడిన శ్రమలు మనలో చాలామందికి తెలుసు. బైబిల్ గ్రంథంలో పేతురు కూడా తన గురించి తాను ఇలా చెప్పాడు. క్రీస్తు శ్రమల సాక్షిని అన్నాడు. క్రీస్తు శ్రమల సాక్షిని. కనుక అట్టి దాసురాలి కృతజ్ఞత కూడికలో పాలు పొందటం నేను కూడా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మంచిది. ఈ సందర్భంగా దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక వచన భాగాన్ని మనం చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. కీర్తనలు గ్రంథము 31వ కీర్తన. కీర్తనలు 31. పదహైదవ గీతవాక్యము. చదవగలిగిన వారు చదవచ్చు. కీర్తనలు అందరూ తీస్తే మంచిది. 31:15. చాలు. మహాభక్తుడైన దావీదు దేవునితో మొరపెట్టుకుంటూ పలికిన మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చెప్పండి, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
దయచేసి ఒక మనవి, బయట ఎవరైనా కూర్చొని ఉంటే దయచేసి లోపలికి వస్తే మంచిది. ఖాళీలు ఉన్నాయి. బ్రదర్, మీరెళ్ళి బయటున్న గొర్రెలను లోపలికి దొడ్డిలోనికి నడిపించి, అవి దొడ్డి వెలుపల ఉన్నాయి, లోపలికి రండి. సాధ్యమైనంత దగ్గరగా ఉండి వింటే మంచిది. మరియా, చెప్పండి. యేసు పాదముల యొద్ద అంటే ఎంత దగ్గరమ్మా? పాదముల దగ్గర అంటే కిలోమీటరా? అసలు గ్యాప్ లేదు. కనుక వాక్యాన్ని దగ్గరగా ఉండి వినటం క్షేమం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సరంలో 3వ దినములో ఈ స్థలములో మేము నీ పాదాల దగ్గర చేరుకోవటం నీ చిత్తం తండ్రి. దాసురాలు శాంతమ్మ గారి కృతజ్ఞత కూడికను బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంగా పరిశుద్ధాత్మని స్వరం లేఖనాల్లో నుంచి వినిపించుమని, మంటి పురుగును మరుగు చేయుమని, మరుగయున్న సంగతులను బయలుపరచుమని, ముందున్న జీవితానికి మమ్మును ఆయత్తపరచుమని, ప్రభు శిలువ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దుష్టుని దూరంగా ఉంచుమని యేసు ప్రభు ద్వారా స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక బడిలో మాస్టర్ గారు పిల్లలతో పాఠం చెప్తూ ఆయన ఒక ప్రశ్న అడిగాడట. కాలమును విభజించి ఏదైనా ఒక విషయం చెప్పండ్రా అని అంటే ఒక పిల్లాడు లేచి అన్నాడట, సార్, కాలమును 3 భాగాలుగా విభజించవచ్చు. చెప్పు బాబు అంటే, మొదటిది భూతకాలం, అనగా జరిగిపోయిన కాలం. రెండోది వర్తమాన కాలం, అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం. మూడోది భవిష్యత్ కాలం. అట్లా 3 రకాలుగా చెప్పుకోవచ్చు సార్ కాలమును అంటే. చక్కగా చెప్పావురా అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టారట. ఈ లోపల ఇంకో పిల్లాడు లేచాడు, సార్ అని చేయెత్తాడు. ఏంట్రా అంటే, వాడు 3 చెప్పాడు సార్, 4వ కాలం కూడా ఉంది అన్నాడట. ఏంట్రా అని అంటే, పోయే కాలం సార్ అన్నాడు. ఏం కాలము? పోయే కాలం. వాని చమత్కారానికి సారు కూడా ఆశ్చర్యపోయి అందరూ నవ్వేశారు. వానికి కూడా చప్పట్లు కొట్టారంట. ఇది కూడా బాగుంది ఏమ్మా. ఈ కాలం మర్చిపోతాం మనం. ముఖ్యంగా ఈ దినాల్లో చూస్తే ఎవరెన్నాళ్ళు ఉంటారో తెలియట్లేదు, ఎవరెప్పుడు పోతారో అర్థం కావట్లేదు. మొత్తానికి మనమందరం కూడా పోయే కాలంలో ఉన్నాం, కాకపోతే మిగిలే ఉన్నాం, పోలేదు ఇంకా. నూతన సంవత్సరం చూశాము అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మన ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యాన్ని కాపాడాడు, భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి అనేది మనము జ్ఞాపకము పెట్టుకోవాలి.
భక్తుడైన దావీదు కూడా ఈ సత్యము నెరిగి మసులుకున్నాడు. నా జీవితము భూమి మీద కాలముతో ముడిబడి ఉంది. వీఆర్ టైమ్ బౌండ్ పీపుల్. కాలమునకు మనము అతీతులము కాదు, కాల వశములో ఉన్నవారము అనేది మనము గమనించాలి. అందుకే భక్తుడైన మోషే అన్నాడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించు అన్నాడు. అది జ్ఞానము. దావీదు కూడా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటే అవి ఎవరి వశములో లేవు. పోనీ నా శత్రువుల వశములో కూడా లేవు, పోనీ డాక్టర్ల వశములో కూడా లేవు, ఇంకెవరి వశములో కూడా లేవు. అలాగని నా వశములో కూడా కాలగతులు లేవు. ఎవరి వశములో ఉన్నాయి చెప్పండి? దేవుని వశములో ఉన్నాయి. అందుకే ప్రభు అంటాడు అపోస్తలుల కార్యముల్లో, కాలములు సమయములు తండ్రి తన వశములో ఉంచుకొని ఉన్నాడు. కనుక మనమందరము దేవుని వశములో ఉన్నాం. మన కాలము దేవుని వశములో ఉంది. అది మనము మర్చిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనకు భయం కలుగుతూ ఉంటుంది. ఏమైపోతానో, ఎన్నాళ్ళు ఉంటానో, ఏం జరుగుతుందో అని భయం. కనుక ఈరోజు మనలో ఎవరికైనా అలాంటి భయాలుంటే ఈ మాట ఒక మాత్రలాగా పనిచేయాలి. ఏంటి? నా కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. ఏమ్మా? నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. ఎన్నాళ్ళు ఉండాలో నిర్ణయించేది ఎవరు? దేవుడు. ఎప్పుడు పోవాలో నిర్ణయించేది ఎవరు? దేవుడు. అందుకే ఒక మహాభక్తుడు ఈ మాట అన్నాడు, నా ప్రాణాన్ని దేవుడు తీసుకోవాలనుకుంటే ఏ వైద్యుడు కాపాడలేడు. అర్థమవుతుందా? నా ప్రాణాన్ని దేవుడు తీసుకోవాలనుకుంటే ఏ వైద్యుడు కాపాడలేడు. నా ప్రాణాన్ని దేవుడు ఉంచాలి అనుకుంటే ఏ శత్రువు తీయలేడు అని ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పాడు. కనుక ప్రియులారా, మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. అసలు ఈరోజు శాంతమ్మ గారు సజీవంగా ఇలా ఉంటారు అన్నది ఒక ఆశ్చర్యం. కొన్నాళ్ళ కిందట ఆమె తీవ్ర అనారోగ్యంలో పడిపోయారు. కర్నూలు నుండి కొందరు ప్రియులు ఆమెను మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆమెను ఆ లేవలేని స్థితిలో ఎత్తుకొని వచ్చి మా హాస్పిటల్ వార్డులో పడుకోబెట్టారు. ఆమె స్థితిని చూసినప్పుడు మాకు కూడా అనుమానమే కలిగింది, ఇవి ఈమె చివరి దినాలు అని అనుకున్నాం. అప్రియులు అన్నారు, సార్ మీరు వైద్యం కూడా చేస్తారు కదా, ఏదో ఒకటి చెయ్యండి అని అంటే, చివరి దశలో తీసుకొచ్చారు కదా బాబు అని అన్నాను. అవును సార్, ఇక నువ్వు కూడా వచ్చావు కదా,
మన వాళ్ళు వచ్చారు. సరే, ప్రభు మీద భారం వేసి మేము చేయగలిగింది చేస్తామని ఒకవైపు వైద్య సహాయం చేస్తూ ఎక్కువగా సంఘం ప్రార్థిస్తూ వచ్చింది. అసలు మాకే ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఆమె లేచి కూర్చుంది. వచ్చేటప్పుడు ఎత్తుకొని తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడు ఆమె దర్జాగా నడుచుకుంటూ వెళ్ళింది. అసలు మేమే నమ్మలేకపోయాం. అప్పుడు మాకు అనిపించింది ఇది మెడికల్ మిరకిల్, వైద్య సంబంధమైన అద్భుతము అని మాకు అర్థమైంది. మా వైద్య సేవలో అసాధ్యమైన ఒక పేషెంట్ ఇలా తిరిగి బ్రతకటం అనేవి కొన్ని సంఘటనలు ఉన్నాయి. వారిలో శాంతమ్మ ఒకరు. అప్పుడు మాకు అనిపించింది ఇక అయిపోయింది అనుకున్నాము, కానీ శాంతమ్మ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఆమె ఇంకా సజీవురాలిగా ఉండి సాక్షిగా ఉండాలని దేవుడు ఆమెను బ్రతికించాడు. అంతేకాదు ఈరోజు ఇలా కూడుకొని కృతజ్ఞత సభ పెట్టుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. కనుక అమ్మలారా, ప్రియులారా, మనము ఈ వచనాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోవచ్చు. నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. కనుక దేవుని పిల్లలకు మరణ భయం అవసరం లేదు, భవిష్యత్ భయం అవసరము లేదు. పౌలు అంటాడు, మీ జీవము క్రీస్తునందు భద్రముగా దాచబడి ఉన్నది. మీ జీవము అంటే మీ ప్రాణము క్రీస్తునందు భద్రముగా దాచబడి ఉన్నది. కనుక ఈ విషయాలు మనం మనసులో పెట్టుకొని ధైర్యం తెచ్చుకుంటూ కాలం విషయమై మనము ఎట్లా బ్రతకాలి అనేది మనము క్లుప్తంగా ఆలోచిద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, కాలాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఆ 4వది పక్కన పెట్టండి, అది పోయే కాలం. ఒక్కొక్కరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఉన్న కాలాలేంటి? 3. మొదటిదేంటి? భూతకాలం. రెండోదేంటి? వర్తమానం. మూడోది భవిష్యత్. దీన్నే బైబిల్ భాషలో 3 మాటలుగా చెప్పచ్చు. ఒకటి భూతకాలము అంటే గతించిన కాలము. చెప్పండి, వింటున్నారా అందరూ? భూతకాలం అంటే ఏంటమ్మా? గతించిన కాలం. సరే, ఈ గతించిన కాలం విషయమై మనము ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి, లేదా ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అని అంటే పేతురు భక్తుడు దానికి చక్కటి జవాబు ఇస్తున్నాడు. ఒకసారి చూద్దామా? మొదటి పేతురు 4వ అధ్యాయం గతించిన కాలము గురించి పేతురు చెప్పిన మాటలు. 3వ వచనం చదువుతారా ఒకరు? గట్టిగా. గతించిన కాలమే చాలును.
చాలును అంటే ఫుల్ స్టాప్ అని అంటున్నాడు. గతించిన కాలమే చాలును. దేనికి గతించిన కాలమే చాలును అంటే, పోకిరి చేష్టలు చేస్తూ, దురాశలు నెరవేర్చుకుంటూ, మద్యపానం సేవిస్తూ, అల్లరితో కూడిన ఆటపాటలాడుచు, త్రాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, చెయ్యదగని విగ్రహ పూజలు చెయ్యటానికి గతించిన కాలమే చాలును. ఒక్క మాటలో చెప్పాలంటే, బాగా వినండి, పాపము విషయమై గతించిన కాలము చాలు. పాపము విషయమై ప్రతి దేవుని బిడ్డ ఎలాంటి అవగాహన కలిగి ఉండాలంటే, ఇక చాలు, ఇక సెలవు, ఇక ఫుల్ స్టాపు, అది కొనసాగకూడదు. పాత సంవత్సరములోని పాపమును కొత్త సంవత్సరములో కొనసాగించకూడదు. చాలును. గతించిన కాలం విషయమై, ప్రియులరా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. అయిందేదో అయింది, జరిగిందేదో జరిగింది, చేసిందేదో చేశాను, ఇక చాలు. పాపమా, నీకు సెలవు, చాలు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడైనా చదవండి, పాపము అనే అంశం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే బాబు, చాలు, ఇక చాలు, ఫుల్ స్టాప్ పెట్టండి, ఆపండి. పాపమునందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు రక్షించి కాపాడిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా అన్నాడు. లేదు ప్రభువా అనింది. నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. అంతే చాలు ప్రభువా అనుకుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇకను పాపము చెయ్యొద్దమ్మా, ఇకను పాపము చెయ్యొద్దు అంటే ఆమెతో అంటున్నాడు, చేసింది చాలు. పాపం చేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు, చాలు. ఈరోజు నేను లేకపోయింటే నిన్ను రాళ్ళతో కొట్టి చంపి నీ శవం మీద రాళ్ళను కుప్పగా వేసేవారు. చాలు. పాపం చేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు, చాలు, ఇకను చెయ్యొద్దమ్మా అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఫుల్ స్టాప్ పెట్టు, కామా పెట్టొద్దు. కామా పెట్టినామంటే ఇంకా ఉందని అర్థం. ఫుల్ స్టాప్ పెట్టినామంటే అక్కడికి అయిపోయిందని అర్థము. జాగ్రత్త. ఇంకో మాట చెప్తున్నాను, పాపముతో రాజీ వద్దు, రాజీనామా ముద్దు. ఏం చెప్పానమ్మా? పాపముతో రాజీ వద్దు, రాజీనామా ముద్దు. రాజీ పడదామా, రాజీనామా చేద్దామా? గట్టిగా చెప్పాలి. ఏదో ఒకటి తేల్చండి, పంచాయతీ తేల్చుకొని వెళ్ళిపోదాం. రాజీనామానా? వద్దు.
నో కంటిన్యూయేషన్ ఇన్ సిన్. అది ఏ పాపమైనా, శరీరాశ సంబంధమైన, నేత్రాశ సంబంధమైనవి, జీవపుడంబం సంబంధమైనవి ఏదైనా ప్రభు అంటున్నాడు, బాబో స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఆపండి, ఆపండి, ఆపండి. గతించిన కాలమే చాలు. కనుక పాపము అనేది గత అనుభవంగా ఉండాలంతే. గతం, అది గతం, ప్రస్తుత అనుభవంగా ఉండకూడదు. కనుక అమ్మలారా, ప్రియులారా, కొత్త సంవత్సరంలో 3వ దినములో సాగుతున్నాము. మంచి తీర్మానాలు చేసుకొని ఉంటాము. 31వ తేదీ రాత్రి 1వ తేదీ ఏమేం చేసుకున్నారో మంచిదే, కానీ అన్నిటికంటే ముఖ్యం, ప్రభువా పాపముతో ఇక చాలు, రాజీనామా. కొత్త సంవత్సరంలో ఆ పాపముతో కలిసి నేను సాగను. గతించిన కాలము చాలు, 2024తోనే చాలు, చాలు, చాలు ప్రభువా, చాలు ప్రభువా. కనుక అమ్మలారా, ప్రియులారా, అన్నిటికంటే మనకున్న సమస్యలన్నిటికంటే ప్రధానమైన సమస్య, బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే మనలో ఉన్న పాపము. పాపము. విశ్వాసులైన, పరిశుద్ధులని పిలువబడిన వారైనా ఎప్పటికప్పుడు ఏదో ఒక బర్నింగ్ ప్రాబ్లంగా ఏదో ఒక పాపం ఉంటుంది. ఆ మాటకు వస్తే ఒక భక్తుడు అన్నాడు, ద ప్రాబ్లం ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ సిన్ అని అన్నాడు. సమస్యలన్నింటికీ తల్లి లాంటి సమస్య ఏంటి? పాపం. ఆ మాటకు వస్తే మనకేవైతే సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నామో అసలు మూలములోకి వెళితే ఈ సమస్యలకు కారణమేంటి? మనలో ఉన్న పాపం. సిన్ ఈజ్ ఇన్. పాపము లోపలుంది. అమ్మా, పాపం అడ్రస్ ఎక్కడుంది? లోపలుంది. అసలు పాపం అనేది లోకములో పెద్ద సమస్య. పౌలు అంటాడు, సంఘంలో ఇంకా పెద్ద సమస్య అంటాడు. సిన్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్, బట్ సిన్ ఈజ్ ఈవెన్ ఏ గ్రేటర్ ప్రాబ్లం ఇన్ ద చర్చ్. అమలారా, ప్రియులారా, సిన్ ఈజ్ సీరియస్. సిల్లిగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకుందాము. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ పంచాయతీ ఏం చేయాలి? తెంచి పడేసుకోవాలి. గతించిన కాలమే చాలమ్మా, చాలు బాబు, చేసింది చాలు, తెచ్చుకున్న తిప్పలు చాలు, పడుతున్న తంటాలు చాలు, 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 చాలు. ముందు మూల సమస్య ఎక్కడుంది అక్కడ పరిష్కారం చేసుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, సిన్ నో మోర్ అన్నాడు. అంటే వద్దు. కానీ సాతాన్ ఏమంటాడుగా తెలుసా? సిన్ వన్స్ మోర్ అంటాడు. దేవుడు ఏమంటాడు? నో మోర్ అంటే సాతాన్ ఏమంటాడు? వన్స్ మోర్, ఇంకొకసారి చేయి, ఇంకొక్కసారి చాలు. అది చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు, ఇంకొకసారి అట్లే ఊబిలోకి పోతాం. జాగ్రత్త. గతించిన కాలమే, చెప్పండి, చాలు ప్రభువా, చాలు నాయనా, చేసింది చాలు, ఇక చాలు. పాపముతో రాజీనామా, దానికి నాకు ఏ సంబంధం లేకుండా ప్రభు చేస్తాడు. కనుక యేసు రక్తముతో ప్రతి పాపము నుండి విడుదల పొంది అది గతించిన అనుభవంగా, సమాధి చేయబడిన అనుభవంగా ఉన్నవారు ధన్యులు.
కనుక అప్పుడప్పుడు కాల చరిత్రలో కాల ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటామా లేదా? చూసినప్పుడు పాపము అనేది చెప్పండి, అది గతించిన అనుభవంగా ఉండాలి. గతించిన కాలం విషయమై మనకు అవగాహన ఏంటంటే పాపము అనేది గత అనుభవం బ్రదర్, ఇక దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. క్రైస్తవ చరిత్రలో సెయింట్ అగస్టిన్ అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన యేసు ప్రభు నమ్మకముందు పచ్చి వ్యభిచారంట, వేశ్యలతో సాంగత్యం చేసేవాడు. వ్యభిచారం వలన ఒక స్త్రీతో ఒక కొడుకు కూడా పుట్టాడని చరిత్ర చెప్తుంది. అయితే ఆయన తన సాక్ష్యములో రాశాడు, ఇంత ఘోర పాపినైన నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అనే ప్రవాహములో కొట్టుకొని పోయి సిలువ దగ్గర పడ్డాను అని అన్నాడు. హల్లెలూయా. సిలువ దగ్గర పడ్డాను, నా పాపాలకు పరిహారం దొరికింది, నా యేసు రక్తం నన్ను విడిపించింది, అది గత అనుభవమైంది, ఇక నాకు దానికి సంబంధం లేదు. అయితే ఒకరోజు ఆయన సువార్త చేసుకుంటూ ఒక వీధి గుండా వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉండగా వెనక నుంచి ఒక స్వరం వినబడుతుంది. అది ఒక స్త్రీ స్వరం. అగస్టిన్ అగస్టిన్ అని వినబడుతుందంట. నిలబడ్డాడు. అర్థమైంది, ఆ పిలుపు ఎవరిదో తెలుసు, అర్థమవుతుంది, వింటున్నాడు, అట్లే నిలబడినాడు. అగస్టిన్, మర్చిపోయావా? నన్ను మర్చిపోయావా? చాలా కాలమైంది రాక ఇక్కడ, ఒకసారి ఇటు చూడు, ఇటు వచ్చిపో అని అంటే అప్పుడు ఆయన అక్కడే నిలబడి నేను అగస్టిన్, మర్చిపోయావా అని అంటే అగస్టిన్ అన్నాడంట, ఇట్లే నిలబడి వెనక్కు చూడకుండా, నువ్వే కానీ నేను కాదు అని ముందుకు వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అది గతించిన అనుభవం అంటే. అమ్మలారా, పాపముతో కలిసి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగలేము, ఏగలేము, తెంచుకోవాలా. మన పితరులు చేసిన పొరపాటు ఏంటంటే ఐగుప్తులో నుండి బయటికి వచ్చినారు, కానీ పాపముతో కలిసి యాత్ర చేస్తున్నారు. పాపముతో పాటు కానానులోకి ప్రవేశిద్దామని పాపము వారు కలిసిపోతుంటే దేవుడు ఏమన్నాడంటే, అట్లా కుదరదురా, మీరన్నా చావాలి లేక పాపమన్నా చావాలంటే వీళ్ళన్నారు అట్ట కుదరదు అని అన్నారు. అయితే ఏగండి అని చెప్పి అరణ్యంలోనే ఎన్నేళ్ళు తిప్పాడు వాళ్ళని? 40 ఏండ్లు తిప్పాడు. నిజానికి ఐగుప్తు నుండి కానానుకు ఎంత నిదానంగా నడిచిన నాలంటోడు 40 రోజులు పడుతుంది అంతే. స్పీడ్గా నడిస్తే 20 రోజులు, నిదానంగా నడిస్తే 40 రోజులు ఐగుప్తు నుండి కానానుకు. అలాంటిది ఎన్నేండ్లు పట్టింది? 40 ఏండ్లు పట్టింది. కారణము పాపముతో సహవాసం. కనుక దేవుడు ఏం చేసినాడు, ఒరే పాపమును చంపుతారా లేకపోతే మీరు చస్తారా అని అంటే మేమే చస్తాం అన్నట్టుంటే దేవుడు వాళ్ళని చంపేసినాడు. వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి. కనుక అమ్మలారా, పాపముతో చెయ్యి కలిపి ప్రయాణం చేయలేము. ప్రయాణమన్నా ఆపు, లేదంటే పాపమన్నా ఆపు, కలిసి సాగలేము. ఇది ఆధ్యాత్మిక యాత్ర, పరిశుద్ధ మార్గం, ఇది యేసయ్య మార్గం. కనుక చాలా జాగ్రత్త పడాలి.
రాను రాను దేవుడంటే భయం పోతుంది, పాపం అంటే భయం పోతుంది. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, అది కుదరదు, అది సాధ్యం కాదు. కనుక ఈ కొత్త సంవత్సరంలోనైనా గతించిన కాలం విషయమైన అవగాహన ఏంటి? పాపము చాలు. ఏమండి? పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది, ఇక సమాధి చేసేద్దాం. హల్లెలూయా. రెండో భాగానికి వద్దాము. వర్తమాన కాలం. బైబిల్ భాషలో దీన్ని ప్రస్తుత కాలము అంటారు. ఏమంటారు? ఇదే పేతురు పత్రికలో దీని గురించి కూడా పేతురు రాస్తున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 5-6 చదవండి. 5-6 అమ్మ తీయాలి అందరు. మైక్ ఉందా బాబు? మైక్లో చదివితే బాగుంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ప్రియులారా, మన రక్షణ గురించి వివరిస్తూ పేతురు అంటాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున అనగా ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచుంది. గతించిన కాలం విషయమై మన అవగాహన ఏంటి? పాపము చాలు. ప్రస్తుత కాలం అంట మీ రక్షణను బట్టి మీరు ఆనందిస్తున్నారు అంటూ అదే సమయంలో దుఃఖపడుతున్నారు అంటాడు. ప్రియులారా, ఈ 2 వచనాల్లో విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఆనందంగా ఉన్నారు, ఇంకోవైపు దుఃఖంగా ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు అన్నట్టు. ఓ కంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఇంకో కంట దుఃఖముతో కూడిన కన్నీరు వస్తుంది. మిక్చర్ అన్నమాట. దీన్ని ఏమంటారు? మిక్చర్. కారాలు బొరుగులు అంటాం కదా, అట్లా మిక్చర్. ఉత్త బొరుగులు తింటే అంత బాగుండదు, ఉత్త కారాలు తింటే అంత బాగుండదు. అందుకని మిక్చర్ వేయించుకునిరా, అన్నీ కలిపి తింటే అదో టేస్ట్. జీవితం కూడా అంతే. సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు, వీటిని సపరేట్ చేయలేము. కనుక పేతురు అంటున్నాడు, బాబు ఆనందంగా ఉన్నారు, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ అంతలోనే ఏడుపు, దుఃఖం. ఇదేందిరా నాయన? ఒకవైపు సంతోషం, ఒకవైపు ఏడుపు. ఏంది బతుకు అనిపిస్తుంది. అయితే ప్రస్తుత కాలం విషయమై మనకు అవగాహన ఏంటంటే, బాగా వినాలి ఈ పాయింట్. మనలో చాలామందికి దేవుని మీదే ఆయాసం, అపార్థాలు, కోపతాపాలు అనంగాని అనుకుంటుంటాం, ఎవరితో చెప్పంగాని ఆయాసపడుతుంటాం. దానికి మాత్రం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. బాగా వింటే బాగుపడతాం, బాగా వింటే బాగుపడతాం. పేతురు ఏమంటున్నాడంటే, మీరు అనుకోవచ్చు, ఎందుకు నాయనా ఈ దుఃఖం మాకు, ఎందుకు ఈ బాధలు? కొత్త సంవత్సరంలో కూడా ఆ పాత బాధలు పిడుదలు పట్టినట్టు పట్టుకొని వచ్చినాయే, అవి వదిలించుకుంటే బాగుండు. 31వ తారీఖే దుఃఖం అలాగే వచ్చేసిందే అని అంటే, పేతురుని అడిగితే ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు చదువు బాబు, 6వ వచనం మైక్లో.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి అండర్లైన్ చేయండి, అండర్లైన్ చేయండి. అది బాబు బైబిల్ చాలా నిదానంగా చదవాలి. లొడ చదువుకుంటా పోతుంటాం కాబట్టి ఏం దొరకదు మనకు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున ఇప్పుడు అర్థమైందా ఎందుకు సార్ ఈ దుఃఖం మాకు అంటే అవసరమే అంటున్నాడు. మనమేమనుకుంటాం, అనవసరంగా ఎందుకు ఇవన్నీ, ఏమ్మా అనవసరం ఇవన్నీ ఎందుకు. పేతురు ఏమంటున్నాడు, అవసరం నీకు. అవసరం అంటే మనకు ఒక వాక్యమే గుర్తొస్తుంది. అవసరం అంటే ఎవరైనా చెప్తారా? చెప్పండి. అవసరం అది సరే. ఇంకోటి వస్తుంది అవసరం అంటే, ఫిలిప్పి 4:19 దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత మంచి వాగ్దానం అని. అవసరం అంటే ఏంటి ఏమ్మా, షాపింగ్కు పోయేటప్పుడు లిస్ట్ వేసుకొని పోతాం, అవసరాల లిస్ట్ రాసుకొని. దేవుని దగ్గర కూడా మన ప్రార్థనలన్నీ షాపింగ్ లిస్టే అంతే. అది కావాల ప్రభువా, ఇది కావాల ప్రభువా, ఇంకా కావాల ప్రభువా, షాపింగ్ లిస్ట్ వేసుకొని పోతాం. సరే రాసుకోండి, రాసుకోండి లిస్ట్ అంతా దేవుని దగ్గర. ఏమండి, బైక్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, డిఎస్సిలో కొట్టుకోవాలి, అన్నీ రాయండి. చివర్లో రాయండి, శ్రమలు కూడా అవసరమే. లాస్టులోనన్నా రాయండి అమ్మా. ఏంటి, అవసరాల లిస్టులో లాస్టులో ఈ శ్రమ నాకు అవసరమే. ప్రస్తుతము ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ విషయము నిన్ను బాధ పెడుతుందో పేతురు అంటున్నాడు, ఇది నీకు అవసరమే. ప్రియులారా వినండి, దేవుని పిల్లలకు దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ రాదు, ఏ దుఃఖము రాదు, ఏ బాధ రాదు. అది వచ్చింది అంటే దేవుని పర్మిషన్ తీసుకొని టోల్ ప్లాజా దాటి మన దగ్గరికి వచ్చిందండి. ఇది అవసరం అమ్మా నీకు, ఇది అవసరం బాబు నీకు, అవసరమును బట్టి. కనుక ప్రస్తుత కాలం విషయమై మన అవగాహన ఏంటంటే, ఈ సమస్య ఉంది, ఈ పోరాటం ఉంది, ఈ శత్రువులు ఉన్నారు, ఈ అనారోగ్యం ఉంది, ఇది తెగడం లేదు. దేవుడు అంటున్నాడు, ఇది నీకు అవసరం. అనవసరం కాదమ్మా తల్లి, వినాలి, ఇది అవసరం, ఇది నీకు అవసరం. పౌలు దేహములో ఒక ముళ్ళు ఉండిందంట, అదేంటో మనకు తెలియదు. సరే, నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ముళ్ళు గుచ్చుకుందనుకో ఏం కలుగుతుందమ్మా? నొప్పి లేదా బాధ. ఏమ్మా, ముళ్ళు గుచ్చుకుంటే హిహిహి అన్నవుతామా? అందులో ఫారం ముళ్ళు గుచ్చుకుందనుకో, తుమ్మ ముళ్ళు ఏదన్నా, ఎంత బాధ ఉంటుంది, వాసిపోతుంది కొంతమందికి. అంటే ఏ విషయమైతే నీకు బాధ కలిగిస్తుందో, నీ హృదయంలో కావచ్చు, నీ దేహంలో కావచ్చు, ఏ విషయమైతే నీకు బాధ కలిగిస్తుందో అది నీ ముళ్ళు, అది నీ ముళ్ళు.
ఎంత బాధ కలిగింది పౌలు కంటే, ముమ్మారు వేడుకున్నాను నేను, ప్రభువా ఇది భరించలేను, ఈ బాధ, ఈ కారణాన్ని బట్టి ఈ బాధ దయచేసి తీసేయి, నేను తట్టుకోలేను, విలవిలలాడిపోతున్నాను, తట్టుకోలేను, తీసేయి అని సిన్సియర్గా అడిగితే ప్రభు ఏమన్నాడు? ఉన్నీలే అని అన్నాడు. ఎందుకు ఉన్నీలే? నీకు అవసరమే ఇది, ఈ ముళ్ళు అవసరం, అనవసరం కాదు, అవసరమే. మరి ఎట్లా నేను ఈ బాధ తట్టుకునేది అని అంటే, నా కృప నీకు చాలు. ఆహా! కనుక ప్రస్తుత కాలం విషయమై మన అవగాహన ఏంటంటే, మనకు చాలినంత కృప ఉంది. ఉందా లేదా చెప్పండి. నా కృప నీకు చాలు. పౌలుకు చాలు, నాకు చాలు, నీకు చాలు, చాలినంత కృప ఉంది. అప్పుడు పౌలు అన్నాడు, ఈ కృపను బట్టే నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఒక భక్తుడు ఒక మంచి పాటలో, చాలునయ్యా నీ కృప నా జీవితాన, చాలా గొప్ప పాట అది, లోతైన అర్థాలు. అందులో ఒక చరణంలో, రెండో చరణంలో అంటాడు, పృథ్వీలోన ముండ్ల పొదలు మొలిపించినావు. అంటే మామూలుగా భూమి మీద ముండ్ల పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావు. ఏమ్మా, ప్రతి నరుని జీవితాన వెదుకక సిలువలో ప్రభువుకే ముల్ల కిరీటమా. ఏమండి, ఆయన తల మీద పూల కిరీటం పెట్టారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. బంగారు కిరీటం పెట్టారా? పోనీ వెండిది పెట్టారా? ముల్ల కిరీటం. ఆ ముల్ల కిరీటంలో 19 ముళ్ళు అట్లా చేసి ఆయన తల మీద పెట్టి గుచ్చారంట. 19 ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నాయి. వెదుకక ప్రభువుకి ముల్ల కిరీటమా అంటూ కింద గొప్ప మాట, లేదు మాకు నీ కృప ముల్లుకు వేరుగా. ముళ్ళు లేనిదే కృప కావాలన్నా నీకు? అయితే ముందేముండాలి? ఏమ్మా చెప్పాలి, ధైర్యం చాలట్లా. ఎంత వద్దనుకునే తప్పదు. ఏం బాబు, నీకో ముళ్ళుంది, నాకో ముళ్ళుంది, ఆయనకో లేదా? ఏం ముళ్ళు? ఏమండి, ముళ్ళు లేని వారు చెయ్యెత్తండి. ఏ ముళ్ళు లేదంటే నిన్ను పిచ్చి ఆసుపత్రికి ఎత్తాలంతే. శాంతమ్మకు ముళ్ళు లేదా? ఉంది. నాకు లేదా? నీకు లేదా? అన్నా చెప్పాలి తమ్ముడు. లేదు మాకు నీ కృప ముల్లుకు వేరుగా. నేను ఒకసారి సేవకి వెళ్తే కోవెలకుంట్ల వైపు, 80 ఏండ్లు ఉంటాయి ఆయనకు, సేవకుడు. నేను అన్నాను, అంకుల్ ఎట్లుంది ఆరోగ్యం అని అంటే, ఆయన సంతోషంగా ఇట్లా చెప్పాడు, చూడాయన, పౌలుకు ఒకే ముళ్ళు ఉన్నది,
వాక్యంలో ఉంది కదా అంటే, అవును అవును అంకుల్, ముళ్ళు ఒకటే అని ఉంది, సింగులర్గా చెప్పినాడు ఒక ముళ్ళని. పౌలుకు ఒక ముళ్ళే, నాకు 5 ఉన్నాయి అన్నాడు. 5 ఉన్నాయి నాయనా నాకు అని అసలు సంతోషంగా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. బా అంకుల్, మీకు వందనాలు, ఇట్లాంటివన్నీ కలుసుకున్నాను ఈ సభల్లో. నిన్ను చూస్తే నాకు బలం వస్తుంది. పౌలుకు ఒకటే నాయన ముళ్ళు, నాకు 5 ఉండయి ఏమనుకున్నావో. ముళ్ళులోనే అతిశయం నాకు. ఆశ్చర్యం ఏంటంటే, అంటే 5 రోగాలు ఉన్నాయి నాయన నాకు అన్నాడు. 5 రోగాలు పెట్టుకొని ఆ మీటింగులలో తెల్లారుజామున 4 గంటలకే లేచి నేను ఆశ్చర్యపోయినాను. కాదు, ఇంత ముష్లోనివి ఎందుకు నువ్వు అనలేసి వేరే వాళ్ళకి నా పని నేను చేయాల్సింది. నాకు వరుసగా చిన్నాయన అవుతాడు, ఎందుకే ఇంత అందరికి అప్పగించు, ముష్లోని 5 ముళ్ళంటివి పైగా అంటే, లేదు నాయన నేను చేయాల్సింది. ఎక్కడిది బలము? నా దేవుని కృపలోనే నాకు బలం. లేదు మాకు నీ కృప ముళ్ళుకు వేరుగా. ప్రస్తుత కాలమున మీకు కొంచెము దుఃఖము నానా విధములైన శోధనలు, అంటే శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, చిక్కులు కావచ్చు. దేవుడు అనుమతించాడు గనుక వచ్చింది. హల్లెలూయా. కనుక ప్రస్తుత కాలం విషయమై మనం ఈ అవగాహన కలిగి ఉండాలి. మరి ఈ ముళ్ళు ఎన్నాళ్ళు అంటే, నీ ఊపిరి ఉన్నంత వరకు. పరలోకములో నీకు ఆ ముళ్ళు ఉండదు. భూమి మీద ఉన్నన్నాళ్ళు ఆ ముళ్ళు ఉంటుంది. అయితే ముళ్ళును మించిన కృప నీకు నాకు ఉంది. హల్లెలూయా. శాంతమ్మ గారికి ఇదే ధైర్యం. ఆమె గుండె నిండా ముళ్ళే, ఆమె దేహము నిండా బలహీనతలే. కానీ దేవునికి స్తోత్రం, ఈరోజు ఆమె బ్రతికి మన మధ్య ఉన్నారంటే ఆమెను దేవుని కృప ఆవరించి ఉంది. అది చాలు, నాకది చాలు బాబో, చాలు. వ్యసనపడొద్దు, విసుక్కోవద్దు, నిష్ఠూరపడొద్దు, కృంగిపోవద్దు, విశ్వాసం వదిలి వెళ్ళొద్దు. ప్రభువా ప్రభువా, ఇది నాకు అవసరమే. అవసరమును బట్టి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఎప్పుడన్నా సరిగా పట్టుకున్నారో లేదా ఆ మాట? లేదు అంకుల్, అవసరం అంటే ఫిలిప్పి 4:19 మాకు గుర్తొస్తుంది. 4:19 మాకు గుర్తొస్తుంది. ఏమ్మా ఆఫ్ చేయి తల్లి, ఆఫ్ చేయి, ఫోన్ ఆఫ్ చేయి, బయటకు పోవద్దు, ముఖ్యమంత్రి నుంచి ఏం రాలేదులే ఫోను. బాబా చూసినారా, సాతాను విననివ్వడు, బాగుపడనీయడు. విను విను, సైలెంట్లో పెట్టుకోవాలా, రాకపోతే పక్కన వాళ్ళకి ఇసిరేయి, లేకపోతే దరిద్రం. అది శని, తప్పని శని. సెల్ అంటే దరిద్రం. కాసేపు ఆ దరిద్రం పక్కన పెట్టలేరు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనకి. ప్రస్తుత కాలం విషయమై అవగాహన ఏంటి? ఈ శ్రమ నాకు అవసరం, ఈ దుఃఖము నాకు అవసరమే. నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా కాలగతులు నీ వశంలో. గతించిన కాలం విషయమై అవగాహన, పాపము చాలు. ప్రస్తుత కాలం విషయమై అవగాహన, ఈ శ్రమ నాకు
అవసరం. మూడోది ఏంటి చెప్పండి? మూడో కాలం భవిష్యత్ కాలం. బైబిల్ భాషలో దాన్ని మిగిలిన కాలము అంటారు. ఏమంటారు? మిగిలిన కాలం. రండి చివరిగా 1 పేతురు 4వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. మైకులో చదువు బాబు, సౌండ్ లేదా దానికి? క్రీస్తు శరీరమందు అందరూ వినాల. శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము. అండర్లైన్ చేయండి అమ్మా, అది మిగిలిన కాలం. ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలియు లేక ఉండును. మిగిలిన కాలం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరైనా జవాబు చెప్తారా? నీకు ఎంత కాలం మిగిలింది చెప్తావా? ఏమ్మా, ఎవరన్నా చెప్తారా? నేను కూడా చెప్పగలిగిన వాడు. నేను అప్పుడప్పుడు ప్రార్థనలు అడుగుతున్నాను, ప్రభువా ఇంకా నా టైం ఎంత మిగిలిందో చెప్పు. ప్రస్తుతం 60 ఏండ్లు నాకు. 60లో రన్నింగ్, 60 నాట్ అవుట్. నాకంటే చిన్నోళ్ళు పోయినారు. 40కే అవుట్, 30కే అవుట్, 25కే అవుట్ అయినారు పిల్లకాయలు. దేవుని దయ 60 నాట్ అవుట్. ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాను, గ్రీస్ దగ్గరే ఉన్నాను. అయితే అప్పుడప్పుడు అడుగుతున్నాను, ఇంకెంత కాలం మిగిలింది ప్రభువా అని అడుగుతున్నాను. ఇంకా జవాబు రాలే. దేవుడు నీకెందుకురా అన్నట్టు. ఈరోజు ఇచ్చాను కదా బ్రతుకు, ఈరోజు ఇచ్చాను కదా బ్రతుకు, అదంతా నేను చూసుకుంటలే. ఏమ్మా, సరే, ఎంతకాలం మిగిలిందో మనకెవరికి తెలియదు. అయితే మిగిలిన కాలం విషయమై మన అవగాహన ఎట్లుండాలి అంటే, పేతురు అంటున్నాడు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. కనుక 2025 ప్రియులారా, మొదటి దినాల్లో ఉన్నాం. నిజంగా ఈ సందర్భం చాలా గంభీరమైనది. కొత్త సంవత్సరంలోనే కొత్త సంవత్సరం సందేశంలాగా ప్రభు మనకి వినిపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడున్న మనము తిరిగి వెళ్తుండగా మిగిలిన కాలం విషయమై నీ తీర్మానం ఏంటి, నీ అవగాహన ఏంటి, నీ ఆలోచన ఏంటి అని అంటే, పేతురు అంటున్నాడు, బాబు ఒకటే, దేవుని ఇష్ట ప్రకారము బ్రతుకుదా. ఏమ్మా, కనుక సూక్ష్మం. ప్రతిరోజు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన దేవునికి ఇష్టమైందే కాదా, అక్కడే స్క్రీనింగ్ జరిగిపోతుంది. ఈ మాట దేవునికి ఇష్టమైందే కాదా, ఈ పని దేవునికి ఇష్టమైందే కాదా, ఈ నడత దేవునికి ఇష్టమైందే కాదా. ఎప్పటికప్పుడు మనము ఏ దినం దినం ఆలోచించుకుంటూ, ప్రియులారా, దేవునికి ఇష్టలముగా బ్రతుకుదా. హల్లెలూయా. నా దేవునికి ఇష్టమైన జీవితం, మిగిలిన జీవితం. ప్రభువా, గతములో నీ మనసు కష్టపెట్టాను నేను,
నీకు ఇష్టునిగా ఉండలేకపోయినా, ఇష్టురాలిగా ఉండలేకపోయినా, అయితే నాకు మరో మంచి అవకాశం ఇస్తున్నావు. మిగిలిన కాలం ఒక మంచి తీర్మానం అందరం చేసుకోవచ్చు. ఏంటి బాబు? ఆయనకు ఇష్టలముగా బ్రతుకుదాం. 2025లో ఒక తీర్మానం ఏంటమ్మా? ఆయనకు ఇష్టలముగా. దేవునికి ఇష్టలమా కాదా అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక మాట చదువుదామా? 1 కొరింథీ మన పితరుల గురించి రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే అమ్మా చూడాలి అందరూ, వారిలో వినండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అయిపోయి ఏమ్మా, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఫలితం ఏంటి? అరణ్యములో రాలిపోయిన. ఎందుకో దేవుడు నిన్ను నన్ను ఇంకో సంవత్సరంలోకి నడిపించాడు. మరి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే మనకిష్టమైనట్టు బ్రతుకుదామా, లేక దేవునికి ఇష్టమైన బ్రతుకుదాం? ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళం. హోంవర్క్ ఇది బాబు, గుంపులో భక్తి కాదు ఇది. లోకంలో గుంపులో పోయేటప్పుడు అరుస్తుంటారు, కేకలేస్తారు. ఇది గుంపులో టైపు కాదు, గుంపులో హల్లెలూయా కాదు ఇది. ఏమ్మా, అది లోకంలో గుంపులో పోత అనుకుంటూ పోతుంటారు. గుంపులో టైపు కాదు బాబు, వ్యక్తిగతం ఆత్మీయ జీవితం. గుంపులో హల్లెలూయా కాదు, గుంపులో స్తోత్రం కాదు, గుంపులో పాటలు కాదు. సరే, ఇక్కడ ఇంతమంది ఉన్నాము, ఇక్కడే చూసుకుందాం. మనలో ఎంతమంది అంటే దేవునికి ఇష్టం? అంటే ఇక్కడ లెక్క చూస్తే అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అంటే కొద్దిమందే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఆ కొద్ది మందిలో నువ్వున్నావా, నేనున్నానా? హోంవర్క్ చేసుకున్నా. ఆయనకి ఇష్టము లేనివి, ఆయనకు అసహ్యమైనవి మనలో నుండి తొలగించుకుందాం. హల్లెలూయా. ఆ కలుపు మొక్కలను తీసేసుకుందాం, ఆ పిచ్చి మొక్కలను తీసేసుకుందాం, ఆ ముండ్ల తుప్పలను తీసేసుకుందాం, ఆ గచ్చ పొదలను తీసేసుకుందాం. ప్రభువా, నా హృదయంలో నీకు ఇష్టము లేనివి తీసేయి. నేను ప్రతిరోజు ఇట్లా అడుక్కుంటూ ఉంటాను, ప్రభువా, ఇంకేది నీకు ఇష్టం లేదో అది తీసేయి. అది నాకు నొప్పి కలిగించిన తీసేయి. నీకిష్టమైనదే నాలో ఉంచు. కనుక ఈ శరీరములో ఉన్నంత కాలము రండి, ఇదే కొరింథీలో 5వ అధ్యాయం 2 కొరింథీ పౌలు హెచ్చరిస్తున్నాడు. 2 కొరింథీ 5:8 ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. పౌలు యొక్క ప్యాషన్ చూడండి, తపన చూడండి.
ఆసక్తి చూడండి. ఏంటంటే నా దేవునికి ఇష్టునిగా ఉండాలి. అది నా తపన, అది నా ఆశ, అది నా తీర్మానం, అది నా ఆకలి దప్పులు, అది నా కోరిక. మనలో ఎంతమందికి ఉందండి ఈ కోరిక? ప్రభువా, నేనంటే నీకు ఇష్టమా, నీకు ఇష్టునిగా బ్రతక, ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్ష, తపన, ఆకలి, దప్పి, కోరిక, మండుతోంది ఆశ. కనుక అమలారా, ప్రియులారా, మిగిలిన కాలం విషయమై అది ఎంతుందో మనకు తెలియదు. అయితే మన అవగాహన ఏంటంటే ఆ మిగిలిన కొద్ది కాలం నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. 2025లో ఆయనకిష్టంగా బ్రతకాలి. చివరిగా ఒక భక్తుడు అట్లా బ్రతికాడు. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ 11. విశ్వాసం లేకుండా 5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. సాక్షి వెళ్ళిపోయాడు. ఏం మిగిలింది? సాక్ష్యం మిగిలింది. ఈ మాట బాగా విన్నారు. హానోకు ఉన్నాడా మన మధ్య? ఉన్నాడా? ఇప్పుడు లేడు, పోయినాడు. సాక్ష్యం. కానీ ఏం మిగిలింది? సాక్ష్యం. ఏంటా సాక్ష్యం? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అబ్బా బాబా, ఒక్క మాట. దేవునికి ఇష్టునిగా బ్రతికాడండి భూమి మీద. సాక్ష్యం వదిలేసి వెళ్ళిపోయాడు. సాక్ష్యానికి చావు లేదు. ఉందే? సాక్ష్యము చావదు, చస్తదే. సాక్ష్యము సజీవము, సాక్ష్యము అమరము. సాక్షి లేడు మన మధ్య, కానీ ఏముంది? ఏంటా సాక్ష్యం? ఒక మాట చెప్పండి, ఏంటా సాక్ష్యం? హనోకు దేవునికి ఇష్టుడై. మరి మనం కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఒకరిద్దరు, ఆ అన్న దేవునికి ఇష్టునిగా బ్రతికాడండి, ఆ అక్క దేవునికి ఇష్టురాలిగా బ్రతికింది. ఆ సాక్ష్యము చాలు. ఇవి మన కాలగతులు. దావీదన్నాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభువా, అవి డాక్టర్ల వశంలో లేవు, ఆసుపత్రుల వశంలో లేవు, నా శత్రువుల వశంలో లేవు, నీ వశంలో ఉన్నాయి. ఆ ధైర్యం తెచ్చుకొని కాలమును విభజించుకుందాం. గతించిన కాలం విషయమే ఒక అవగాహన. ఏంటి? చెప్పండి. పాపము చాలు, చాలు బాబు, చాలు. టాటా. బాయ్ అనాలే, హాయ్ అనకూడదు. అమ్మా వింటున్నారా? టాటా, బాయ్ అయిపోయి అంతే. హాయ్ కాదు, తేడా ఉంది. ప్రస్తుత కాలం విషయమై మన అవగాహన ఏంటి? చెప్పండి. ఈ శ్రమలు నాకు గట్టిగా చాలు కాదు, అవసరమే. పాపం చాలు. ఏమ్మా, ఈ బాధలు కూడా చాలు సార్ అన్నట్టుంటుంది. కాదు, అవసరం అంతే. అవసరం తీరాక పోతాయి అవి. ఏం బాబు, పోతాయి లేదా?
కనుక వ్యసనం చేసుకోవద్దు. ఎందుకు అవసరం అంటే తర్వాత చదవండి, 1 పేతురు 1:7లో నువ్వు శుద్ధ సువర్ణంగా మారుతావు. అది మార్చడానికే ఇవి అవసరం. మూడోది ఏంటి? మూడో కాలం ఏంటి? మిగిలిన కాలం. మిగిలిన కాలం విషయమై మన అవగాహన ఏంటి? దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దావీదు ఒక చోట అంటాడు, నేనంటే ఆయనకు చాలా ఇష్టం అంటాడు. 18వ కీర్తనలో మీరు చదవండి. మనం చెప్పగలమా? నేనంటే ప్రభువుకు చాలా ఇష్టం అండి. ఆహా, ఎంత మంచి సాక్ష్యం. కనుక కొత్త సంవత్సరంలో, ఈ మంచి సమయంలో, ఈ మంచి కూడిక శాంతమ్మ గారు ప్రయాసపడి ఏర్పాటు చేశారు. ఆ నెపంతో దేవుడు మనందరినీ సమకూర్చాడు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాము. గతించిన కాలం పాపము చాలు, ప్రస్తుత కాలం ఈ శ్రమలు అవసరం, మిగిలిన కాలం దేవునికి ఇష్టునిగా బ్రతుకుతాను. నా కాలగతులు నా ప్రభు వశంలో ఉన్నాయి. కనుక మిగిలిన కాలం ఎంతైనా యేసు ప్రభు వారికి ఇష్టలముగా బ్రతుకుదాము. మన పాపముల విషయమై శుద్ధి పొందుదాము, శ్రమలు సహిద్దాము, శుద్ధ సువర్ణంగా మారుదాము. ఆయనకి ఇష్టలముగా బ్రతికామని సాక్ష్యం విడిచి పరలోకం చేరుకుందాం, నరకము తప్పించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసు, కళ్ళు మూసుకోండి. మనస్సులో నెమరేసుకుంటూ మంచి అవగాహనతో ఇక్కడి నుంచి వెళ్దాం. చెప్పబడిన మాటలను బట్టి ఇంకా ఆయనకి ఏమైనా అయిష్టమైన కార్యాలు మనలో ఉంటే, ఆయనకి ఇష్టంగా ఇంకా నూతన సంవత్సరంలోనికి వచ్చినా ఇంకా జీవించలేని పరిస్థితిలో ఉంటే, వాటన్నింటికీ స్వస్తి చెప్పి ఆయనకు ఇష్టముగా మారడానికి, ఇష్టురాలిగా మారడానికి ఇది దేవుడిచ్చిన మంచి మరొక అవకాశం. గతించిన కాలం ఇక చాలు, ప్రభు వైపు మనం తిరుగుదాం. మిగిలిన కాలంలో ఆయనకు ఇష్టముగా మనం జీవించడానికి మన శరీరములను ఆయనకు అప్పగించుకొని నూతన సంవత్సరంలో ఆయనకు ఇష్టలుగా బ్రతకడానికి ఒక చిన్న తీర్మానం, అవసరము బట్టి శ్రమ వచ్చిన ప్రభువుకు స్తోత్రము చెల్లిస్తూ ఆ శ్రమలో సాగిపోయిన ప్రభువు సహాయం చేస్తాడు అన్న ఆలోచనతో నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకున్నావేమో. ఒకవేళ ఆ విధంగా తీసుకొని కొనసాగుతూ ఉంటే మంచిదే. ఏ తీర్మానం లేకుండా ఇంకా పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలోనికి కాలు పెట్టింటే, ఇప్పుడైనా ప్రభువుకి ఇష్టరాలుగా, ఇష్టునిగా మారడానికి ఒక మంచి తీర్మానం, చిన్న తీర్మానం. నీ మనసులో ఏ మనసుతో నువ్వు ఆలయంలోనికి వచ్చావో కానీ ఒక చిన్న తీర్మానం, ఒక వాక్యాన్ని భద్రం చేసుకొని వెళ్ళే ముందు ఖాళీ మనసుతో వెళ్ళకుండా మిగిలిన కాలం
నీకు ఇష్టునిగా బ్రతుకుతాను ప్రభువా, నీకు ఇష్టురాలుగా బ్రతుకుతాను ప్రభువా అన్న తీర్మానం మనసులో ఒక చిన్న తీర్మానం చేసుకొని వెళ్ళండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. చక్కటి మాటలు మాకు వినిపించారు నూతన సంవత్సరంలో. ప్రభువా, వాక్యం వినిపించిన మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన చేస్తున్న సేవా పరిచర్య వృత్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృపలో కాచి కాపాడండి. ప్రభువా, విన్న ప్రతి వారిలో మీరు కార్యమును జరిగించండి, నూతనమైన మనస్సుతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరు కృప చూపించమని, తీర్మానం తీసుకున్న వారి తీర్మానాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా వారి హృదయంలో ఆ తీర్మానాన్ని భద్రపరిచి స్థిరపరిచి ఆ తీర్మానంలో కొనసాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.